నమస్తే రైతులందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కర్నూలు మార్కెట్ ధరలు అయితే వచ్చినాయండి. అన్ని ధరలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మరి చాలామంది ఉల్లు అయితే నాటేస్తున్నారు, ధరలు అయితే ఏ విధంగా ఉంటాయో చెప్పలేం. ఇప్పుడు మన జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మార్కెట్లో ఈరోజు డేట్ వచ్చేసి 16వ తేదీ నవంబరు 2024. మనం చెప్పే ధరలన్నీ 100 kg 1 క్వింటల్ ధరలు. కనిష్ట ధర అంటే తక్కువ ధర, గరిష్ట ధర అంటే ఎక్కువ ధర. మనం ముందుగా వేరుశనగలు చూసుకున్నట్లయితే 30 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 1801, మధ్య ధర 4740, గరిష్ట ధర 6500 పోయినాయి. పూల విత్తనాలు 1 లాట్ వచ్చింది, 2009 రూపాయలు అయితే పోయినాయి. ఆముదాలు 50 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 3619, మధ్య ధర 5616, గరిష్ట ధర 5736 రూపాయలు పోయినాయి. వాము ఎటువంటి సరుకు రాలేదు. మొక్కజొన్నలు 6 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2021, మధ్య ధర 2021, గరిష్ట ధర 2260 రూపాయలు అయితే పోయినాయి. కందులు ఎటువంటి సరుకు రాలేదు. శనగలు కూడా 1 లాట్ వచ్చింది, 7300 రూపాయలు అయితే పోయినాయి. మనం ముఖ్యంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్లయితే 336 లాట్స్ వచ్చినాయి, 5486 క్వింటాలు వచ్చినాయి. చాలా తక్కువ క్వింటాలు అని చెప్పొచ్చు. ఈ మధ్యన మనం ఈరోజు చూసుకున్నట్లయితే 5000 క్వింటాలు మాత్రమే వచ్చినాయి. దాదాపుగా మనకి ఒక 10,000 క్వింటాల పైన అయితే వచ్చేటివి. తక్కువ ధర వచ్చేసి 495 పోయినాయి. మధ్య ధర 3899 రూపాయలు, గరిష్ట ధర 4601 రూపాయలు అయితే పోయినాయి. మనకి మధ్య ధర అయితే ఒక 200-300 అయితే చేంజ్ అయితే కనిపిస్తుంది. మనకి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి అదే నడుస్తుంది. యావరేజ్గా హైయెస్ట్ ప్రైస్ అయితే చేంజ్ లేదు. సరుకు అయితే తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి రేపు హాలిడే ఉండొచ్చు కాబట్టి సోమవారం అయితే కొద్దిగా ఎక్కువ సరుకు అయితే కలవచ్చు అని అనుకోవచ్చు. మరి నెక్స్ట్ ఎండుమిరపకాయలు చూసుకున్నట్లయితే 54 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2113, మధ్య ధర 8969, గరిష్ట ధర 11789 రూపాయలు పోయినాయి. కొర్రలు 12 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2369, మధ్య ధర 2741, గరిష్ట ధర 3101. మినుములు 7 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 1500, మధ్య ధర గరిష్ట ధర 8069 రూపాయలు పోయినాయి. సోయాబీన్స్ ఎటువంటి సరుకు రాలేదు. సజ్జలు 7 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 2031, మధ్య ధర 2071, గరిష్ట ధర 2161 రూపాయలు అయితే. ఇదండి ఈరోజు మొత్తానికి కర్నూలు మార్కెట్లో ధరలు అయితే ఈ విధంగా పోయినాయి. 16వ తేదీ శనివారం నవంబరు 2024 అయితే. మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మన రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.